హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని, అందులో మేముండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వ్యూవర్స్, ఈరోజు పిల్లలకు ఎంతో ఇష్టమైన హాట్ చాక్లెట్ మిల్క్ డ్రింక్తో మీ ముందుకు వచ్చేసానండి. పాలు తాగము అని మారం చేసే పిల్లలకి ఈ హాట్ చాక్లెట్తో ఈ మిల్క్ డ్రింక్ చేసి ఇవ్వండి. వద్దు అనకుండా చాలా ఇష్టంగా ఎమ్మీగా ఎన్ని తాగామో తెలియకుండా గడగడ తాగేస్తారండి. సో వీటికి కావాల్సిందల్లా ఇలా డ్రింకింగ్ చాక్లెట్ ఉంటుందండి. ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. అన్ని కిరాణా స్టోర్స్లో కూడా, సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్ ఉంటాయండి. ఇక్కడ డ్రింకింగ్ చాక్లెట్ అని ఉంది కదా, ఇది చూసి తీసుకోండి. పిల్లలు కొంతమంది పాలు తాగాలంటే ఇష్టపడరండి, కానీ పిల్లల ఎదుగుదలకి పాలు చాలా తోడ్పడతాయండి. ఎముకల బలానికి కూడా పాలు చాలా ఉపయోగపడతాయి. సో అలాంటి పిల్లలకు ఇలా మిల్క్ షేక్ లాగా కానివ్వండి, హాట్ చాక్లెట్ లాగా కానివ్వండి చేసి ఇస్తే చాలా ఇష్టపడతారు. దీనికి కావాల్సిందల్లా ఇలా ఒక ఎంటీ కప్, వారికి నచ్చిన కప్ ఏవైనా ఉన్నా మీ ఇంట్లో తీసుకోండి. అందులో వేడి పాలను యాడ్ చేయండి. ఆ తర్వాత ఇందాక మీకు చూపించిన డ్రింకింగ్ చాక్లెట్ పౌడర్ని 2 టేబుల్ స్పూన్స్ ఈ వేడి పాలల్లో యాడ్ చేయండి. ఆ తర్వాత రుచికి సరిపడా పంచదారను వేయండి. పంచదార ఆల్రెడీ చాక్లెట్ పౌడర్లో ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ చూసి రుచికి సరిపడా వేసుకోండి. ఈ విధంగా చాక్లెట్ పౌడర్, పంచదార వేసిన తర్వాత ఈ వేడి పాలల్లో అవి మిక్స్ అయ్యే విధంగా బాగా కలపండి. మీ దగ్గర చిన్న హ్యాండ్ బ్లెండర్ ఉన్నా సరే దాంతో అయినా మిక్స్ చేయొచ్చు, లేదా ఇలా స్పూన్తో అయినా మిక్స్ చేయొచ్చు. ఈ విధంగా మొత్తం కూడా చాక్లెట్ పౌడర్, పంచదార ఈ వేడి పాలల్లో మెల్ట్ అయ్యే వరకు కూడా బాగా కలపండి. ఆ తర్వాత ఇలా అయినా డైరెక్ట్గా ఇచ్చేయచ్చండి, లేకుంటే పిల్లలు ఇంకాస్త గార్నిషింగ్ ఉంటే ఇష్టపడతారు కదండి. సో ఇందులో ఏం చేస్తారంటే హర్షీస్ చాక్లెట్ సిరప్ అవైలబుల్ ఉంటే కనుక హర్షీస్ చాక్లెట్ సిరప్తో ఇలా కప్ చుట్టూతా గార్నిష్ చేసి ఇవ్వండి. లేకుంటే చాక్లెట్ చిప్స్ దొరుకుతూ ఉంటాయండి, అవి అయినా యాడ్ చేసి ఇవ్వండి. ఇలా చేసి ఇవ్వండి. పాలు ఎందుకు వద్దంటారండి? అస్సలు వద్దనే ప్రసక్తే లేదండి. సో ఈ విధంగా పిల్లలకు నచ్చిన విధంగా, పిల్లలకు ఇష్టమైన ఫ్లేవర్స్లో కనుక మనం పాలను ప్రిపేర్ చేసి ఇచ్చామంటే వద్దు అనకుండా తాగేస్తారండి. సో పాలల్లో ఉండే ప్రోటీన్స్ పిల్లలకు కూడా అందుతాయి. దానివల్ల పిల్లల ఎదుగుదల బాగుంటుంది, అలాగే ఎముకల బలానికి కూడా తోడ్పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.